పవన్ కళ్యాణ్ గారికి 200 కోట్ల ప్యాకేజీ ముడుతుందని ఇటు తెలుగుదేశం పార్టీ ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీలో మెయిన్ లీడర్లు గుసగుసలాడుకుంటున్నారు కదా. మరి అలాగే చంద్రబాబు నాయుడు గారే దగ్గరుండి సింగపూర్లో ఆ అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేయించారని, పవన్ కళ్యాణ్ గారి వైఫ్ అక్కడే బిజినెస్లు నడుపుతున్నారని చాలా వదంతులు వస్తున్నాయి కదా. మరి దానిపై మీరు ఎలా రియాక్ట్ అవుతారు? మన ఇండియాలో ఇదివరకు 3 పొలిటీషియన్స్, ఇప్పుడు 4 పొలిటీషియన్స్ అండి. నరేంద్ర మోడీ గారు, యోగి ఆదిత్యనాథ్ గారు, పవన్ కళ్యాణ్ గారు, దళపతి విజయ్ గారు తమిళనాడు. వీళ్ళు నలుగురు కాకుండా వేరే ఎవరైనా సరే, అది చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, లోకేష్ గారు, ఎవరైనా అండి, అందరూ కూడా డబ్బు సంపాదించుకుంటూ సర్వీస్ చేస్తారు తప్పనిచ్చి ఓన్లీ సర్వీస్ ఓరియంటెడ్ లేరు. వీళ్ళ నలుగురే ₹1 సంపాదించుకోకపోగా సర్వీస్ ఓరియంటెడ్. మళ్ళా పైపెచ్చు కళ్యాణ్ గారు ఆయన సొంత డబ్బులు తీసుకొని వచ్చి రెమ్యునరేషన్ మళ్ళీ పెడుతున్నారు. మీరేమో నెలకు 200 కోట్లు ఆయనకి ప్యాకేజ్ వస్తుందంట, చంద్రబాబు గారు ఇస్తారు. అది మరి ఏంది, సింగపూర్లో ఈయనే దాన్ని అమౌంట్ని అక్కడికి డంపింగ్ చేస్తారంట. వాళ్ళ వైఫ్ గారి పేరు మీద అక్కడ హోటల్స్ ఏదో బిజినెస్లు పెట్టారంట. అట్లా మళ్ళీ మీరు అంటున్నారు ఇది టీడీపీ వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు, వైసీపీ వాళ్ళు కూడా నాతో కూడా డిస్కస్ చేశారండి టీడీపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు. నేను కాదనట్లేదు. ఇక్కడ నాకు ఎలా చెప్పాలో నవ్వొస్తుంది, చెప్పడానికి రావట్లేదు. పవన్ కళ్యాణ్ గారు కన్నా వెరీ సీరియస్ అబౌట్ ఈ విషయం మీద. ఒక్క రూపాయి కన్నా నేను చెప్తున్నా, ఒక అమ్మకు అబ్బకు పుట్టిన చెప్తున్నా, ఎవరైనా సరే ₹1 కన్నా పవన్ కళ్యాణ్ గారు తిన్నారని ఒక అమ్మకు అబ్బకు పుట్టిన వాళ్ళు ఎవరైనా ప్రూవ్ చేస్తే నేను చెప్తున్నాను, మీరు ఏ పనిష్మెంట్ ఇస్తారో ఇవ్వండి, నేను తీసుకుంటా. ఏ పనిష్మెంట్, నా తల నరికేస్తారా నరకండి, నాకు చెప్పుల హారాలు వేస్తారా, మీరు ఏ పనిష్మెంట్ ఇచ్చినా నేను తీసుకుంటాను. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక బతుకున్న దేవుడు. మీకు అతను బతుకున్నంత వరకే అతని విలువ తెలుస్తుంది, కాబట్టి వాడుకోండి. వన్స్ ఆయన మనకు ఎవరైనా సరే పుట్టుక చావులు అనేది కామన్. వన్స్ మన మధ్య లేని రోజు అతని విలువ మీకు తెలియదు, ఈరోజే తెలుస్తుంది. చాలామంది అంటారు మనిషి ఉన్నప్పుడు విలువ తెలియదు, మనిషి పోయినాక విలువ తెలుసు. కాదు, మనిషి ఉన్నప్పుడే విలువ తెలుస్తుంది కళ్యాణ్ గారు, మనిషి పోయినప్పుడు కాదు. అంతకు పోయినప్పుడు ఏంది, ఆయన దేవుడు అంతే. ఈరోజు షిరిడిలో సాయిబాబా గారు, పుట్టపర్తిలో సాయిబాబా గారు, తిరుమలలో వెంకటేశ్వర స్వామి, అలాగా కళ్యాణ్ అన్న కూడా దేవుడే. నేను నిండు మనసుతో చెప్తున్నా, మీరు బతుకున్నప్పుడు ఆయన వాడుకోండి అంతే. చంద్రబాబు గారు, నరేంద్ర మోడీ గారు ఇద్దరు వాడుకుంటున్నారు గట్టిగా, పబ్లిక్ అందరూ వాడుకోండి. ఎందుకంటే అతను అతి మంచి దానికి బ్రాండ్ అంబాసిడర్.